నేను ఒక 2 minutes కొద్దిగా ఎక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే నేను మాట్లాడాలి కాబట్టి నాకు అవసరం ఉంది. సో ముందుగా మెగా అభిమానులందరికీ పాదాభివందనాలండి. మా మెగా బ్రదర్ నాగబాబు గారికి సార్ నమస్తే సార్. నేను మెగాస్టార్ గారికి ఎంత పెద్ద అభిమానో మెగా ఫ్యామిలీలో ఉన్న సాయి ధర్మ తేజ్ గారికి తెలుసు, అలాగే మా శ్రీను వైట్ల గారికి బాగా తెలుసు, అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. సో మెగాస్టార్ గారి గురించి ఒక ఆర్టికల్లో నేను ఒక ఐటెం చదివానండి. నాకు ఫస్ట్ ఊహ వచ్చి నాకు ఒక హీరో అంటే తెలిసింది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎప్పటికీ నా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఎప్పటికీ నా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. సో నా రియల్ హీరో రెండు మెగాస్టార్ చిరంజీవి గారే. సో థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు గురించి All right, the boss is here. Megastar Chiranjeevi garu. Ma swagatam suswagatam. Hearty welcome to our boss, to our Shankar Dada vachesaru. The boss is back. Aina blessings ivvadaniki ee roju ee pre-release event ki vichesaru. Variki ma team andari tarafuna ma swagatam suswagatam. పర్లేదు, ఇది నా లక్ అంటున్నాను. ఆయన వచ్చారు ఇప్పుడు అసలు మైక్. ఈరోజు శ్రీధర్ గారి మొహంలో మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. సంతోషం సురేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చినప్పుడు నేను స్టేజ్ పై ఉండి మాట్లాడుతున్నాను, ఇదే నా అదృష్టం అని చాలా సంతోషంగా ఉన్నారు. నేను నిజంగా చాలా అదృష్టవంతుడండి. మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను నాకు ఈ జన్మ. ఎందుకంటే పుట్టంగానే నాకు చెప్పాను కదా, ఇప్పుడే మీకు చెప్పాను, నా అదృష్టం ఊహ తెలిసినాక నాకు తెలిసిన ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎప్పటికీ నా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎప్పటికీ నా హీరో మెగాస్టార్ చిరంజీవి. నేను ఇలా అన్నాను, ఆయన రావటం, ఆయన ముందు ఒక సింహం ముందు నేను నిల్చొని మాట్లాడుతున్నాను. నాకు ఇది చాలు, ఈ జన్మకు చచ్చిపోయినా పర్లేదు, ఇంకా నేను అంత అదృష్టంగా భావిస్తున్నాను. నాకు అంత ఇష్టం ఆయన అంటే ప్రాణం. సో ఒక 1000 జన్మలు ఎత్తిన అదృష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెర మీద ఇంద్రా సినిమా బట్టలు చింపుకొని చూసిన సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ ఆ దేవేంద్రుడు, ఇక్కడ ఈ ఇంద్రుడు తప్పితే ఎవడో ఆ కుర్చీ మీద కూర్చోడానికి అవకాశం లేదు. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మహానుభావుడు రావటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు శ్రీధర్ చీపన్న సార్, నేను డైలాగ్ రైటర్ని సార్, నేను మీకు వీరాభిమాన్ని. సో నేను ఒక ఆర్టికల్ చదివానండి, అది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఆర్టికల్లో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రాస్తూ, ఒక మనిషి గొప్ప వ్యక్తి అవ్వాలంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి, భగీరథుడికి ఉన్నంత పట్టుదల ఉండాలి, సముద్రంకు ఉన్నంత లోతైన భావనలు ఉండాలి. ఈ 3 కలిసిన వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. సో ఆయన ఇప్పుడే చెప్పారు కదా, అక్కడ ఆ దేవేంద్రుడు, ఇక్కడ మన ఇంద్రుడు, ఎప్పటికీ వాళ్ళే కూర్చుంటారు ఆ కుర్చీ మీద. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముందు నేను నిల్చొని మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ సార్. నాకు ఇంక ఈ జన్మకి చాలు. అలాగే ఈరోజు మా ఇంట్లో వాళ్ళు మేమంతా అన్నం తింటున్నాం అంటే కేవలం శ్రీను వైట్ల గారి దయ అండి. ఆయనే నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, ఆయనే నాకు వర్క్ నేర్పించారు. నేను నమో వెంకటేశ దూకుడు సినిమాలకు ఆయనతో పనిచేశాను. సో మళ్ళీ ఈ సినిమాకి నాకు డైలాగ్ రైటర్గా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. మా వరుణ్ తేజ్ గారి గురించి ఒక మాట చెప్తానండి. ఒక 10 రోజుల క్రితం మా నాన్నగారు ఐసీయూలో ఉన్నారండి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే నేను శ్రీను వైట్ల గారికి ఫోన్ చేశాను ఒక విషయం హెల్ప్ కోసం. వెంటనే ఆయన వరుణ్ బాబుకి చెప్పారు. వరుణ్ బాబు గారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు హెల్ప్ చేశారు. ఈరోజు మా నాన్నగారు అవుట్ ఆఫ్ ఐసీయూ అండి, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సో థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ విషయం చెప్పాలని స్టేజ్ మీదకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అలాగే మిస్టర్ సినిమా చాలా బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను బీటెక్ చదివినప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు శ్రీను వైట్ల గారు. మంచి కథ, మంచి లవ్ స్టోరీ. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని, మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని తీసుకుంటూ సినిమా సూపర్ హిట్ కొట్టబోతున్నామని నమ్మకంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ శ్రీ.